మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని బియ్యాల వలస అనే పంచాయతీలోని దురిబిలి అనే గ్రామంలో ఉన్నాం. రీసెంట్గా జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి అయితే రోడ్డు వేయడం జరిగింది. సుమారు 1.5 కిలోమీటర్ మేర 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి రోడ్డు వేశారు. ఇక్కడ గ్రామం కనుక చూసుకుంటే మొత్తం మీద సుమారు కేవలం 70 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి గ్రామానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు వేయడం జరిగింది. అసలు ఈ రోడ్డుకి సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు పువ్వులపట్టి అండి. ఓకే అండి. మీరేంటండి ఇక్కడ ఈ ఊరు? ఈ ఊరంటే నేను ఇంతకు ముందు ఎక్స్ సర్పంచ్ గా 2006 నుండి కూడా చేశానండి. ఇప్పుడు ప్రెజెంట్ మా మిస్సెస్ 2021 13 నుండి ఎంపిక చేసుకున్నాము. ఓకే అండి. అదే రీసెంట్ గా మీ గ్రామానికి అయితే కొత్తగా రోడ్డు వేయడం జరిగింది కదండి? కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఎప్పుడండి నా చిన్నప్పుడు 1998 ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 98లో జన్మభూమి కార్యక్రమాలప్పుడు ఈ గ్రామంలోని చాలా కార్యక్రమాలు మేము చేసాం. అంటే అందరూ కలిసి మంచి కార్యక్రమాల్లోనే చేయడాన్ని బట్టి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 98లో కూడా జన్మభూమి కార్యక్రమంలో కూడా గ్రావెల్ మెటల్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారండి. ఆల్రెడీ పైపు కాలువట్లు కూడా వేశారు. దాంతో పాటు ఒక స్కూల్ మా గ్రామంలో ఏడే స్కూల్ ఉంది, దానికి కూడా వేరేగా స్కూల్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఎలిమెంటరీ స్కూల్ ఇవ్వడానికి లేదు. ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చి అంగన్వాడీ సెంటర్ కూడా ఇస్తూ ఇలాగా మధ్యలో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కారణం ఏమిటంటే అత్యవసరమైన సేవలు, ఆరోగ్యం బాగాలేకపోతే గర్భవతులు కానీ బాలింతలు కానీ జ్వరాలు వచ్చినప్పుడు కూడా అత్యవసరమైన సేవలు కూడా మన దుర్బిలి గ్రామం నుండి కురుపాం పిహెచ్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. వెళ్ళడానికి ప్రైవేటు బళ్ళతో చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అనుకోకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రావడం వలన మా గౌరవ మన కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో జగదీశ్వరి సహకారంతో కూడా వచ్చిన